నీ మాత్రం తెలియదాట్లు నాకు ఉన్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అమ్మో పాపం, అనేవన్నేమో అనేయడం, తర్వాత ఎదుటి వాళ్ళ మీద ఆడిపోసుకోవడం. నేను ఆడిపోసుకుంటుంది తెల్లవారుజామునంగా పంపు దగ్గర బిందు పెట్టెళ్ళాను, నువ్వేమో ఇప్పుడు వచ్చి నీళ్లు పట్టుకుంటున్నావు. చూస్తూ ఊరుకోమంటావా? తప్పెవరు చేస్తే వాళ్ళు నోరు మూసుకొని ఊరుకోవాలి. నాదా తప్పు చెప్పమను. బుద్ధిన్న వాళ్ళు ఎవరైనా నా తప్పని చెప్పమను. తప్పు చేసి పైగా దబాయింపా. ఏమో ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోకు. ఇదిగో ఏమో మనం కాదు, ఎవరినైనా పెద్ద మనిషిని పిలిచి అడుగుదాం. ఎవరు తప్పంటారు? అడుగు, నాకేమన్నా భయమా? ఇదిగో గురునాథం బాబాయ్ గారు, ఒక్క మాట. అది కాదు బాబాయ్, నువ్వు ఉండవమ్మా, నేను చెప్తాను. ఏమిటమ్మా, ఏమిటి విషయం? ఏమిటి? అది కాదు బాబాయ్ గారు, మీరు పెద్దవారు, అన్నీ తెలిసిన వాళ్ళు. నేను పంపు దగ్గర నీళ్లు పట్టుకుంటుంటే పట్టుకోవద్దంటుంది. అదేమిటమ్మా అని అడిగితే అది తప్పంటుంది. మీరు చెప్పండి బాబాయ్ గారు. అదేం కాదు బాబాయ్ గారు, మీరు పెద్దవారు, అన్ని తెలిసిన వారు, మీరే చెప్పండి. అసలు నేను ముందు ఇప్పుడు చెప్పండి బాబాయ్ గారు, బుద్ధున్న వాళ్ళు ఎవరైనా నా తప్పంటారా? మీరే చెప్పండి బాబాయ్ గారు, తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా నా తప్పంటారేమో. అమ్మా అమ్మా, మీరు నాకు కొంచెం టైం ఇస్తే నాకు బుద్ధి ఉందో తలకాయ ఉందో ఇంటికెళ్ళి ఆలోచించుకుంటాను.